మరి బాబు గారు మేమందరూ కూడా భీమేశ్వర టెంపుల్కి రావడం జరిగింది. సరస్వతి పూజ సందర్భంగా మేము రావడం జరిగింది. మరి ఇక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్లో మరి అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరం కొందరం కొట్టుకుని పనిచేస్తున్నాం. టూరిజంకి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేయాలి. అది పూర్తి చేస్తే ఇంచుమించులు అన్ని పనులు కూడా పూర్తయినట్టే. రేపు శివరాత్రి రాబోతుంది. శివరాత్రి కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇలా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ జగన్ గవర్నమెంట్ జరిగిన అవకాశాలు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలా ఆయన మొదటి నుంచి కూడా అన్ని వ్యవస్థని సర్వనాశనం చేశాడు. 5 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా చేశాడు. ఆ నాయకులందరూ కూడా రెచ్చిపోయి మాట్లాడటం జరిగింది. మేము వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణం కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే రైల్వే జోన్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఒప్పించి తేవడం జరిగింది. లా అండ్ ఆర్డర్కి వచ్చేటికి లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కూడా సీరియస్గా ఉంటుంది. చంద్రబాబు గవర్నమెంట్లో సీరియస్గా ఉంటుంది. మేము కూడా హోంమంత్రిగా చేసినప్పుడు కూడా 1-2 సంఘటనలు జరుగుతాయి, జరగవని నేను అంటలేదు. కానీ ఇప్పుడు కూడా సీరియస్గా ఉండండి, ఎక్కడ కూడా రాజీ పడొద్దని చంద్రబాబు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు. దాని ప్రకారం ఇలా హోంమంత్రి పనిచేస్తుంది, స్టాఫ్ పనిచేస్తుంది, పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. అక్కడ చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉండదు, సడన్గా జరిగిపోతూ ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, భవిష్యత్తు ఎలా జరగకూడదు అన్నది ప్రభుత్వ అభిప్రాయం. అందుకని నేను ముద్దగడ పద్మనాభం గారు మీద మరి ఒక దొండగుడు వచ్చి మా కారుని ట్రాక్టర్తో గుర్తించాడు. దానికి అన్నం ఖండించాం. ఎందుకంటే ఎవ్వరం కూడా మేము ఇలాంటి కార్యక్రమం చేయమని పట్టుకున్నాం. వాటి మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అంబటి రాంబాబు గారు కానీ ఇలాంటి ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్లో మరి ఏదో జరిగిపోతుందని చూపెట్టి ఏమీ లేకుండా చేసి ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాకంటే లా అండ్ ఆర్డర్ ఏమి జగన్ గవర్నమెంట్ చేయలేదు. మరి ఎన్నో మా కార్యకర్తలను చంపించిన సంగతి మీరే మా కార్యకర్తలను చంపించారు డైరెక్ట్గానే. మేము అలాంటి పని చేయం. మేమంతా కూడా లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, లా ఎలా ఉందో అదే పద్ధతిలో మేము వెళ్తాం తప్పించి మా చేతిలో మేము లాని తీసుకోం. కానీ మీరు తీసుకున్నారు, మీ సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి సౌకబారి కౌరులు చెప్పొద్దని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తూ, అలాగే ప్రభుత్వ పరంగా మాది ఒకటే చేయం, మేము అభివృద్ధి చేయం, మాది సంక్షేమే చేయం. అలాగే ఏదైతే మరి 6 సూత్రాల పథకాల్లో మిగిలిపోయి అన్నీ కూడా తొందరగా చేయడానికి సిద్ధంగా ఉంది. అది కూడా ఇవ్వడం అని ఈ ప్రచారం చేస్తున్నారు. అది కూడా వాస్తవం కాదు. ఖచ్చితంగా అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. డెవలప్మెంట్ స్పీడ్గా జరుగుతుంది. ఎక్కడా కూడా రాజీ పట్టలేదు, అని పనులు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా స్టాబన్గా ఉండడం, ఏ విషయమైనా సరే ముఖం మీద చెప్పి పని చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. తప్పులు చేసి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు. అలాంటి ప్రభుత్వం మాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మనకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు. ప్రజలను ఇబ్బంది పెట్టారు, బాధితులను ఇబ్బంది పెట్టారు, భూముల్లో ఒప్పుకున్నారు, ఖజనాల్లో వాడుకున్నారు, పూర్తిగా వాడారు. ఇవన్నీ చేసి వాళ్ళ మీద గొప్పగా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పింది. అంటే కేంద్ర బడ్జెట్ మనకి ఇచ్చింది. కేంద్ర బడ్జెట్ మరి దాని ఆదాయ వనరులను బట్టి ఇస్తుంది. మనకు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులని మనం క్లియర్ చేయమని చెప్పి ఆదేశించాం. ఇప్పటికే బడ్జెట్ ముందే మనకి స్టీల్ ప్లాంట్కి ఇస్తానని చెప్పి మనం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా పెట్టారు. కేంద్రం పెట్టింది. బడ్జెట్లో ఉండొచ్చు, బడ్జెట్ ముందే వచ్చి మొత్తం మీద మన రాష్ట్రానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. బడ్జెట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సామాన్యులకి ఇలా వెసులుబాటు కలగటం, మధ్య కుటుంబాలకి 12 లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే సమ్మతిస్తాయి. ఓకే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.